ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భూమి పూజ కార్యక్రమం చేసుకొని దాదాపు ఇది 10 మెట్రిక్ టన్నులు 10,000 5,000తో కలిపి 2 గోడౌన్లు 10,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఇవాళ ఈ గోడౌన్ కమలాపురంలో నిర్వహించుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికీ గతంలో మన ప్రభుత్వం రాకముందు 5,91,500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ వరకు ఉంటే మనం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే 10,75,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ పెంచేటట్టుగా గిడ్డంగుల సంస్థ ద్వారా ఈ గోడౌన్స్ అన్ని నిర్మించుకొని ముందుకు పోతా ఉన్నాం. సరే, ఈ గోడౌన్స్ అన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక నీటిపారుదలలో కానీ ఇతరత్ర సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కానీ లేకపోతే ఉచితంగా విద్యుత్ శక్తిని ఇవ్వటం వల్ల కానీ సరైన సమయంలో లెండింగ్ అంటే రుణ సదుపాయం అందించడం వల్ల కానీ రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ అందించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతు సోదరులు ఉత్పత్తిని బాగా పెంచి ఈరోజు దేశంలోనే ఒక గొప్ప ధాన్యాన్ని అంటే వరి ధాన్యాన్ని అత్యధిక శాతం పండించినటువంటి రాష్ట్రంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా సరే 2 అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దాపరించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిపైన కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను రాత్రి నిన్నంతా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంలో కృష్ణానది ఒడ్డున కూర్చొని ఆ వస్తున్నటువంటి వరదని అక్కడ ఆ కృష్ణానది పైన హైడల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రివ్యూ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఆ కృష్ణానది పైన మనం కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా పండుతున్నటువంటి పంటలకు సంబంధించి వస్తున్నటువంటి వరద గురించి అంతా అంచనాలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ కూర్చున్నాను. నేను మీ అందరూ గుర్తుండే ఉంటుంది, ఒక 4-5 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణానది పైన వస్తున్నటువంటి జలాలకు సంబంధించి మరీ ముఖ్యంగా లెఫ్ట్ కెనాల్తో పంటలు పండించుకుంటున్నటువంటి మనం ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 2nd జోన్లో టేలెన్లో ఉన్నటువంటి మన నియోజకవర్గానికి సంబంధించిన మండలాలకు సంబంధించి ముదిగొండ కానీ లేకపోతే అప్ టు మధుర వరకు కానీ లేకపోతే తర్వాత సత్తుపల్లిలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మండలాలు కానీ ఇవన్నీ నీటి ఇబ్బంది వల్ల మన పంట పొలాలు నష్టపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఈ కృష్ణానది పైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కొత్తగా ఒక ప్రాజెక్టులు కడతా ఉన్నారు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే భవిష్యత్తులో శ్రీశైలం నిండటమే ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ శ్రీశైలం నిండకపోతే దాని కింద ఉన్నటువంటి నాగార్జున సాగరే నిండదు. ఒకవేళ నాగార్జున సాగర్ నిండకపోతే లెఫ్ట్ కెనాల్కి నీళ్లు రావటం ఇబ్బందికరంగా మారుతుంది. అరకొరగా లెఫ్ట్ కెనాల్కి నీళ్లు వచ్చినా కానీ జోన్ 1లో ఉన్నటువంటి కొంత ప్రాంతానికి నీళ్లు వస్తాయి. జోన్ 2లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇంకా చాలా ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉంది. ప్రత్యేక రాష్ట్రం మనం తెచ్చుకున్నది ఈ నదీ జలాల్ని మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కట్టుకున్నటువంటి ప్రాజెక్టులే కాకుండా అదనంగా ఇంకా కొత్తగా ప్రాజెక్టులు కట్టుకొని నీళ్లు ఎక్కువ మొత్తంలో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనే ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కృష్ణానది పైన కానీ అటు గోదావరి నది పైన కానీ కొత్త ప్రాజెక్టులు కట్టకపోక వీళ్ళు 10 సంవత్సరాలు వృధాగా నీళ్లను కిందికి వదిలేసి ఒక పక్కనేమో గోదావరి నుంచేమో పూర్తి కిందికి వదులుతారు, ఇంకో పక్కన కృష్ణానది పైనేమో పైనే ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకుని పోయేటట్టు చేశారు.
అంటే ఆడ ప్రాజెక్టులు కట్టకుండా మన రాష్ట్రంలో జూరాల నుంచి కృష్ణానది పైన కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ నేను పూర్తిగా క్షుణ్ణంగా ఆ రోజు ప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. కృష్ణానది పైన కట్టినటువంటి జూరాల ప్రాజెక్టు కానీ, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, లేకపోతే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆ తర్వాత ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, ఆ తర్వాత ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కట్టినాయి. అదనంగా నీటిని త్వరితగతిన తీసుకోవడానికి కావాల్సిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా డిజైన్ ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో జీవో ఇచ్చింది. దాన్నైనా పూర్తి చేసి ఉంటే మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేవి. అంటే అటు మహబూబ్నగర్కి కానీ, నల్లగొండకు కానీ, లేకపోతే హైదరాబాద్ నగరానికి మంచినీటి పరిస్థితి కానీ దురదృష్టం ఏంటంటే ఈ కృష్ణానది పైన గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు తప్ప మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయకపోగా శ్రీశైలంలోకి వచ్చే నీళ్లలో పై భాగాన దాదాపు కొండలాగా అంటే కింది ప్రాంతంలో 884-85 హైట్లో శ్రీశైలం ఉంటే 844-845 తర్వాత ఇంకా కింది భాగాన రాయలసీమ కింద పెట్టి రోజుకి అప్పటికే ఉన్నటువంటి అక్కడ పోతిరెడ్డిపాడు ప్రాంతం నుంచి కానీ, లేకపోతే ఆ పైన ఉన్నటువంటి రాయలసీమ తీసుకొని పోయే 3 TMC కానీ, ఇంకా అదనంగా ఇంకొక 1 or 2 TMCలు మొత్తం కలిపితే పర్ డే 13 TMCలు, రోజుకి 13 TMCలు శ్రీశైలం పైభాగం నుంచే నీళ్లు రాయలసీమకి లిఫ్ట్ చేసేటువంటి వ్యవస్థని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మీరు రాష్ట్రం తెచ్చుకొని మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆపి మనకు నీళ్లు వచ్చేటట్టుగా చేసుకోకపోతే రోజుకి 11 TMCలు వాళ్ళు కనుక పంప్ చేస్తే బయటికి తీసుకొని పోతే శ్రీశైలం అనేది నిండదు అని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పటే కాదు, అనేక ప్రాంతాల్లో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. చివరికి అక్కడికి వెళ్లి చూపించడానికి కోసం ప్రయత్నం చేస్తే చివరికి మన దగ్గర పాలేరు ప్రాజెక్టు దగ్గరకు వెళ్లి ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా మనల్ని అరెస్ట్ చేసి లోపల పంపించారు. ఇవాళ ఏమైతా ఉంది, సాగర్ నుంచి వచ్చే లెఫ్ట్ కెనాల్కి మనకు వచ్చే ఇవాళ మనం ముదిగొండలో ఇవాళ పంట పండించుకుంటున్నామంటే కేవలం సాగర్ నీళ్లు రావటం వల్లే పంట పండించుకుంటున్నాం. సాగర్ నీళ్లు వచ్చేంత వరకు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జొన్న చేలు, బుడం దోసకాయలు ఏరుకోవటం తప్ప వేరేది లేదు మనకి. జొన్న చేలు, లేకపోతే అందులో ఉన్నటువంటి రేగి పళ్ళు, లేకపోతే బుడం దోసకాయలు, ఇది మన పరిస్థితి. మహానుభావులు గొప్పవాళ్ళు ఆ ప్రాజెక్టుని ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం కట్టారు కాబట్టి నీళ్లు పారుతా ఉన్నాయి కాబట్టి 5 ఏళ్లతో మనం అన్నం తినగలుగుతా ఉన్నాం. ఇవాళ ఆ వచ్చే నీళ్లు ప్రమాదం ఏర్పడింది. సాగర్లో లెఫ్ట్ కెనాల్ నుంచి మనకు వచ్చేది నియరింగ్ అబౌట్ 1 TMCకి దగ్గరగా వస్తూ ఉంటాయి. పూర్తి TMC కూడా కాదు. అంటే 1 TMC పర్ డే సాగర్ నుంచి వచ్చే నీళ్లతో మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. అటువంటి సాగర్ కెనాల్లో పూర్తిగా వచ్చేటువంటి 1 TMC కెపాసిటీకి 13 TMC అంటే 13 స్థాయిలో 13 రెట్లు మన సాగర్ కెనాల్ నుంచి వచ్చే నీళ్ల కంటే 13 రెట్లు ఒకటే రోజు నీళ్లు తీసుకుపోయేటువంటి వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ ఆ పైన ఏర్పాటు చేసుకుంది. దీన్ని అలాగే కొనసాగనివ్వనిస్తే కేవలం 25 రోజుల్లో, మ్యాక్సిమం 30 రోజులు, కేవలం 25 నుంచి 30 రోజుల్లో శ్రీశైలంలో ఉన్న నీళ్లు మొత్తాన్ని ఖాళీ చేసేంత స్థాయిలో వాళ్ళు అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ అదే జరిగితే నేను చెప్తా ఉన్నాను లెక్కలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒకవేళ అదే పూర్తిగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని వ్యవస్థ కొనసాగించడానికి అలాగే కొనసాగితే మనం ఇలాగే ఉంటే శ్రీశైలం నిండదు. శ్రీశైలం నిండకపోతే శ్రీశైలంలో మొదలుపెట్టినటువంటి AMR ప్రాజెక్టు నీళ్లు రావు.
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లుండవు. అట్లాగే హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి మంచినీటి పథకానికి నీళ్లుండవు. పాలమూరు రంగారెడ్డి కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు కూడా నీళ్లుండవు. అంటే ఏ ప్రాజెక్టుకి నీళ్లు లేకుండా శ్రీశైలం దగ్గర ఆగిపోతే వాటికే దిక్కుండదు. ఇక సాగర్ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితుల్లో నీళ్లు పొందే మనకి పూర్తిగా నీళ్లు రావు. తిరిగి మళ్ళీ జొన్నసేలు బుడం దోసకాయలు ఏరుకునే పరిస్థితికి ఈ ప్రాంతం రావాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా ఈ ప్రాంత ప్రజలంతా గమనించాలి. దీన్నే ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి చాలా స్పష్టంగా చెప్పి ఆ 10 సంవత్సరాలు అడ్డగోలుగా ఆనాటి ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తూ ఆంధ్రాకి మేలు జరిగేటట్టుగా ఈ కార్యకలాపాలు చేసింది, దీన్ని ఆపాల్సిందే అని చెప్పి గట్టిగా వాదించి రాబట్టి కొంతలో కొంత ఆగి ఉందట. ఇది కృష్ణానది పరిస్థితి. ఇకపోతే